సుడిగాలిలోనా జడివానలోనా సుడిగాలిలోనా జడివానలోనా పడవాయే నా బ్రతుకు సుడిగాలిలోనా జడివానలోనా పడవాయే నా బ్రతుకు పడవాయే నా బ్రతుకు దేవా కడగండ్ల పాలాయనా పడవాయే నా బ్రతుకు దేవా కడగండ్ల పాలాయనా సుడిగాలిలోనా జడివానలోనా పడవాయే నా బ్రతుకు ఎటు తోచదాయే ఏది దారి ఎటు తోచదాయే జీవితం మారేనా ఏది దారి ఎటు తోచదాయే జీవితం మారేనా సుడిగాలిలోనా జడివానలోనా పడవాయే నా బ్రతుకు పడవాయే నా బ్రతుకు దేవా కడగండ్ల పాలాయనా పడవాయే నా బ్రతుకు దేవా కడగండ్ల పాలాయనా సుడిగాలిలోనా జడివానలోనా పడవాయే నా బ్రతుకు అగటగట నా ప్రాణేశ్వరునికి నేనెంత పగదాననైపోతిని. ఇప్పటికి 2 యాములు దాటినది. ఆ చెవి వడ ఈ చెవికి కుట్టుచున్నది. వారు ఇంతవరకు భోజనము చేయటకు రాలేదు. వారు భుజింపనది మంచి మంచి నీరైన నోట పోసుకొనుటకు నాకు అధికారం లేకపోయింది కదా. నా దురదృష్టము వలన అత్తగారు లేనే లేరు. ఉన్న మామగారైనా తిన్నగా లేక కుమారుడి మీద బెంగ చేత మంచము పట్టిరి. ఆయన 4 కాలముల పాటు బాగుండినా సరి లేకుండా లేకుండా నా పాటలుండును కదా. ఎంత భాగ్యం ఉన్నదేమి మనశ్శాంతి లేనప్పుడు వారు ఇంకా నువ్వు రాలేదు. ఏమిటి నాయన వారు నిజముగా వచ్చుచున్నారా? నీవు చెప్పినది నిజమేనా? వచ్చుచున్నారు. నా విచారము తన కంటపడనివ్వక నవ్వు మగమతో ప్రవర్తించవలను. నవ్వు మగమతో ప్రవర్తించ నేడు చాలా ప్రొద్దుపోయినది. ఆ సంగతి నాకు తెలుసు. స్నానమునకు నీళ్లు తోడి సిద్ధముగా ఉంచినానండి.
ఈ పూట స్నానం చేయుటకు అవకాశం లేదు. చింతామణికి తలనొప్పిగా ఉన్నది. నేను శీఘ్రముగా వెళ్ళవలేను. అయ్యో పాపం, అలాగునా? అబ్బా, అంతయు జాలియే కావలేను. నిజముగా నీ ఏడుపు చేతనే దానికి పదే పదే జబ్బు చేయుచున్నది తెలుసా? రామ రామ, ఎన్నడైనా దాన్ని పల్లెత్తి మాట్లాడితినా? పైకాడ కొననేమి, నీ కడుపులో ఎంత కుళ్ళునదో నేను ఎరుగునా. అది కొత్తగా మేడగట్టుకుని గృహప్రవేశమునకు రమ్మని ఆహ్వానించినది. రాగలిగితివా? మాట్లాడుతుంటివి. ఇది నా అపరాధము కాక స్వామి, మీ ఆజ్ఞ అయినచో తప్పనిసరి. కాకుండా అది రమ్మనటయో నేను వచ్చటయునా? ఏ దాని ఆజ్ఞ కాదయే మాట్లాడుతుంటివి. దురదృష్టం వలన నాకంతటి దురాలోచన లేకపోయింది. దురదృష్టం వలన దురాలోచన లేకుండా పోయిందంట దేవి గారికి. మాట్లాడుతున్నది. స్వామి, ఎక్కడికి? మీకు భోజనము వడ్డిస్తాను స్వామి. వడ్డిస్తావా? అబ్బా, వంట ఇంట నీ పని ఏమీ లేదు. స్వామి, ఇచ్చటనే ఉండు, అర్థమైందా? స్వామి, ఇదిగో ఇది వరస. ఇంటి ప్రాణేశుడింక నాకెట్లు దక్కు? ఈ విపత్తు నివారింప ఎవరు దిక్కు? లేరే వెలయాండ్రు మరిగిన వారు ఈ ధరణిలో. ఏడనైనను చూతుమే ఇట్టి సరళి. మామగారు అన్నట్లు నా మెత్తదనమే ఆయనను ఈ స్థితికి తీసుకువచ్చినదేమో. పోనిమ్మ, ఈరోజు కాస్త తెంపు వహించి చూచిగా. అప్పుడే భోజనమైన నీకప్పుడు వలె ఉన్నది కావలేను. పోనిండు, ఈరోజు మీతో కొంచెం మాట్లాడవలసి ఉన్నది. ఒక్క క్షణమే. నేను శీఘ్రముగా వెళ్ళాలని చెప్పలేదా? ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పినారు. మరి నేను వెళ్ళాలి. స్వామి, ఈరోజు నా విజ్ఞప్తి వినువరి వరకు మిమ్మల్ని వెళ్ళనియే దలుచుకోలేదు. వెళ్ళనివ్వ తెలుసుకోలేదా? ఆహా, పాకము చాలా ముదిరిపోయినట్లున్నదే. నేను వెళ్ళే తీరాలి. అటు తప్పుకో. ఒక్కసారి నా మనవి వినండి స్వామి. సరే కానిమ్ము. ఇదిగో ఈ ఏడుపు చేతనే పదే పదే నా ముఖము నీకు దూరం కూర్చున్నది. లేదు స్వామి, సందర్భంగానే చెప్పిదను. హైందవ సుందరి మణులకు స్వామి, హైందవ సుందరి మణులకు ఆత్మవిభుండే జగత్రయము. సచ్చందన పంక శీతల విశాల దృగంజల దృష్టియే మహానంద రస ప్రసారియకు లోకమునందు భర్తయే అందని మ్రాని పండైనా అకట
భరింపగలుగునే ఈ భార్య భరింప అయిన దాని శాటభారతమంతయు స్వామి అక్రమమే, ముమ్మాటికి అక్రమమే. కానీ ఇప్పుడు నీవు కటకడబడిన లాభం లేదు. ఇదిగో చూస్తున్నావా, నా హృదయము ఎప్పుడో పరాధీనమైనది. పరాధీనమైనదా? అది నేను ముఖ్యముగా అడుగుదలిచినది. ఎందువలన మీ మనసు పరాధీనమైనది? నేను కురూపి నగుట చేతన, విద్యా విహీనురాల నగుట చేతన, లేక వినయ సంపత్తి లేని దాని నగుట చేతన, ఎందువలన మీ మనసు పరాధీనమైనది? ఆగాగు, అట్టే చదవకు. నీ ఎందు లోపమున్నదని ఎవరన్నారు? నీవు రంభ కంటే నేర్పుగలదానవు, భూమి కంటే ఓర్పుగలదానవు, జానిహవి కన్నా పవిత్రురాలవు. అర్థమైందా? అంతటి స్తోత్ర పాఠములు ఎందుకు లేండి? నా ఎందేదో అపరాధము కలిగి ఉండును, లేకున్నా నాపై మీకింతటి అనాదరము కలగదు. నీ ఎందు అపరాధం ఏదో చెప్పమందువా? చెప్పండి స్వామి, చెప్పమందువా? అదేదో సరి చేసుకుందును, చెప్పండి స్వామి. పెండ్లి పెండ్లా మొగుటయ్య నీ ఎందలి పెద్ద లోపము. నీ నోటి వెంట ఈ విపరీతమ్మ వార్తలు నేను వినలేదు స్వామి. స్వామి, ఇప్పటికే మీ అనాదరముతో నా హృదయం కుమిలిపోవచ్చున్నది. కుల కాతన్నిట్లు దుఃఖ పెట్టకూడదు స్వామి. మీ దర్శనమే నాకు దేవతా దర్శనము, మీ సాన్నిధ్యమే నాకు స్వర్గము, మీ ఆదరణే నాకు ఐశ్వర్యము. నా ప్రేమ, శాంతి, జీవము, చిత్తము, సర్వస్వము అన్ని మీరే స్వామి. నన్ను చంపుటకు గాని బ్రతికించుకుంటకు గాని అన్ని చేతిలోనే ఉన్నది. మీరు ఆదరింపరుచు అవిక నిలువము. నా జీవితమే వ్యర్థము స్వామి. ఇప్పటికే నా ప్రాణములు కట్టగతములైనవి. మీరు ఒకే పుష్టించవచ్చు, ఇక నిలువము. ప్రాణేశ్వర, ఈ నిమిషమున నా గుండె ఎంత తీవ్రముగా కొట్టుకునుచున్నదో చూడను. మీ హృదయమును నా హృదయముతో చేర్చి అది మీ పట్టని ఎడల నా హృదయం పట్టాలను బంధనకు వెర్రిదానా, ఏల వగసెదవు, ఏల వగసెదవు రాధా. మోహాంధకారమునకు నల్ల పూసను చేసి వేసినది. పొంగుసున్న వ్యామోహ సముద్రములో నేను ఇప్పుడు ఒక బిందువునై ఉన్నాను. వ్యసన ప్రవాహమును నేను ఎచ్చటికో నెట్టుకొని పోవుతున్నది రాధా. ఈ వరదలో నేను ఎందాక కొట్టుకొని పోవుదును. నాకే తెలియకున్నది రాధా, నాకే తెలియకున్నది. ప్రాజ్ఞురాలం, నా మనసు తెలిసిన దానవు, నా అర్ధాంగివి నీవు రాధా. నన్ను అర్థం చేసుకో. నాపై ఆశ విడువము రాధా, ఆశ విడువము రాధా. ఎందులకి ప్రయాస? నన్ను అర్థం చేసుకో. అదుగో అవునుగో ఎవరో వస్తున్నారు. నేను మరలా వస్తాను. చింతామణికి మరలా వస్తానని మాట ఇచ్చి వచ్చాను రాధా. తప్పక వస్తాను రాధా. మాట మీద నమ్మకమే లేకుండా పోయిందా? సరేలే, తప్పకుండా వస్తాను రాధా.
నేను ఎక్కడికో ప్రయాణమైనట్టున్నారు. ఓరి నీ పుట్టి మునగా నీవెదురైతేవేమి? అప్పుడైనా దుశ్శగుణ దోష నివారణార్థం నీతో 4 అడుగులు నేను నడిచెదను. వస్తావా ఆ, నాతోటి ఆ, కొంత దూరము? ఆ, అట్లయినా ఆ. చింతామణి ఇంటికి పోదామురా, మంచి తాంబూలం ఇప్పిస్తా. మిత్రమా మిత్రమా, దాని తాంబూలము మాట దైవం మెరుగు. ఆ, నేను మాత్రం అక్కడికి రానుగాక రాను. ఎందుకని? ఎందుకనా ఆ, అసట వేశ్యమాతయుండును. అవునా? వేశ్యమాత ఎన్నను వెర్రి కుక్క ఎన్నను నాకు మహచెడ్డభయము. ఆహా. ఎవరు? శ్రీహరి గురించేనా నీవు మాట్లాడుతున్నది? ఏమేమేమేమి ఆ, చింతామణి తల్లి పేరు శ్రీహరియా? అవును. వాహ్ 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 వాహ్. వరహాల గొప్ప వంటి పేరు ఏమి. అది ఎట్లోయి? ఎట్లా? ఆ. శ్రీ అనగా ఐశ్వర్యము, అవును. హరి అనగా హరించున్నది. ఊరిలోని నీ వంటి అమాయకుల సరి సంపదలంతయు హరించుదానికది సార్థక నామధేయము. వచ్చాడు మహా తెలివి కల్లోడు. కుమార్తెకు నరహరి అని నామకరణం విడినతో బహురక్తి గట్టి ఉండేది. శ్రీహరిని చూసి ఉండవు మిత్రమా. శ్రీహరి చాలా మంచిది. ఏమనుకున్నావు? చూడకేమి మిత్రమా, చూడకేమి. ఒకసారి నేను నీ కొరకు అతడుకు వచ్చేసరికి అది వీధి గుమ్మములో అడ్డముగా నల్లతొమ్మ మొద్దు వలె నిలబడినది. దాని ముఖము చూచిన తోడనే వెనక మా పొలములో బలవంతముగా మరణించిన పెండు కొడుకు ముఖము జ్ఞప్తికి వచ్చినది. అంతే. ఆ పాటున గుర్రున వెనక్కి తిరిగి మరి వెనకకు తిరిగి చూడకుండా అదే పనిగా ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి పడికింది. ఆ దినము కనుమూసిన ఒట్టు కన్ను మూసిదిన చచ్చిన కుళ్ళిన పీరుగు పోలిన దాని వికృత రూపము కంటి ఎదుట ప్రత్యక్షము. నీ వర్ణన కాల ఎంత దండకము చదివితివి. పోనిము, చింతామణిని చూశావు? చూడలేదు. ఎంత చక్కగా చెప్పదగినదో. చింతామణి సాని చక్కదనము. అవును మిత్రమా, అట్లయినా నీవింకను పెరడుదోవనే ఉన్నావన్నమాట. సానుల విషయమున చక్కదనం అన్న మాటకు అర్థం ఉన్నదా? ఆ మొగమునకు రంగు పూత, ఆ జడలోని వాలు సౌరవము, ఆ 12 పడకాల పావడాజులు దుబ్బా దేవతారు పలువు బయట తేర సొమ్ములు తీసివేయించి మావిడ కట్టుకొని మూసిబాయనపు చీర వంటి దానిని కట్టించి నిలబెట్టి చూచినచో అప్పుడు దాని అందసందముల గురించి అప్పుడు నిఖరముగా తేలగలదు. మిత్రమా, చింతామణిని చూసి ఉండవయ్యా, ఎంత చక్కగా చెప్పదగినదో. సానుల విషయమును చక్కదనమా మిత్రమా. ములగ మొక్కకు చేదు, ములగ మొక్కకు వేడు, వేమునకు చేదు, కటికవానికి జాలి, చిల్కల గుల్ ప్రేమ, గులక రాతికి గాంచి, బొగ్గులకు తెలుపు, పడుపు గద్దెకు వలపు, విశ్వంబులంగలదే. దామోదర, వేశ్యలపై నీవేదో కోపం ఉండి ఇట్లా అనుచున్నావు, అంతేగా? అంతేలే మిత్రమా. నా మాటలకేమి గాని నీవు బహు పండితుడివి కదా. అవును. నీవు అనేక గ్రంథములు చదివి ఉంటుంది కదా. అవును. ఏ కవి అయినను వారవనితకు వలపున్నట్టు రాసిన వారు వారకాంతర తత్వం మెరుగురనే నా నమ్మకం అయ్యా. అటులనా మిత్రమా. భువి ఎరుంగనియది, రవి ఎరుంగనియది, దివి ఎరుంగనియది, కవి ఎరుంగు, అట్టి దీర్ఘదర్శులకు కవివరులు ఆట పొలతి నెరుంగలేక పోయిరుకో. దామోదర, కాలుకి వేస్తే మెడకేస్తావు, మెడక వేస్తే కాలుకి వేస్తావు. వేసేలా మాత్రం యోగ్యురాలు ఉండకూడదా? మిత్రమా, మాట్లాడుతుంటివి.
కుమ్మరావరములో ఇత్తడి ముంతలు, పడుపు గత్తెలలో పతివ్రతలోను మాట ముందు కాలముగా ఆటేమో గాని ఇంతవరకు లేరయ్యా. ఆయనను రూకనే కామించి నిత్యము శరీరం అమ్మకున్నాడు. ఆ భోగ స్త్రీలక సౌఖ్యముల్ సంజపడగాన జడయల్లుకొని కాంపు తొలగ నీట మేను తొలచి వైచి ముఖమునకు రంగత్తి ముంగురు తెచ్చి కనుగోమలగురు కదగల్చి మారు రైక ధరించి మారు పావడా గట్టి నీటుగా తని బయట వేచి విడియమ్ము చేకొని వీధి గుమ్మము చేరి వచ్చిపోయడి వారి వంక చూచి దండాలు బొత్తిగా లేవు దర్శనాలు రెండు వెళ్ళిన ఒట్టు అని రంగు చేసి రూకయో పోకయో చుట్ట పీగయో గడింపగను వేచని గురింపగలదే. దామోదరా దుర్మార్గుడా, అట్లయినా నా చింతామణి కూడా ఆ కోవకు చెందిన నీ అభిప్రాయం ఒళ్ళు తెలుసుకొని మాట్లాడుతున్నావా? మిత్రమా సాలింకని పాండిత్యము దయచేయి. మిత్రమా, బహుకాలము నుండి నీతో ఒక విషయమును నేను ముచ్చటించవలనని. దామోదరా, సమయం చిక్కిన ఒక్క ముక్కయ్యా, ఏమీ మర్యాదగా వెళ్ళు. నీవు ఈ వేశ్య వ్యసనమును ఆవలకి నెట్టి స్నేహితుడు అని ఆలోచిస్తున్నాను. మర్యాదగా వెళ్ళు. మిత్రమా కాదయ్యా, తండ్రి పట్టుకున్న భార్య కన్న తల్లి వంటి మిత్రులను కూడా నీవు కూడా ఒక మిత్రుడేనా? మిత్రమా, ఈ రోజు మాత్రము నిన్ను నేను బయటికి పోనీను కాక పోనీను. సురట అంటూ మామి పండు నారగిల్చడు తరి. మిత్రమా, అంటు మామిడి పండు నారగిల్చడు తరి ఉడుకుట నవ్వడు రకుండు జుంటెతేనెను ప్రీతిగా జుర్రెడు వేలను ఉచ్చిష్టమని నవ్రాత చెందునవడు. చెలికాడా, ఎందుకు నీవు ఆయాసపడేదవు? నీ మాటలు ఏవయో నిక్కముగా నా చెవులకెక్కవు. నా హృదయం ఎప్పుడో పరాధీనమైంది. నీ వంటి వారు ఒక 100 మంది చెప్పినరు నా మాటలు, ఆ మాటలు నా చెవులకెక్కవు. మిత్రమా, ఇక వెళ్ళిపో. కట్టుకున్న భార్యను దామోదరా, నిన్ను మాత్రం ఈ రోజు గండికా విషము ఎంత గాఢమైనది. పాము గాటు వలన ప్రాణములు మాత్రమే పాయు, వేచగాటు వలన జనుని యశము తెలివి ఆరోగ్యమైశ్వర్యమాయువును దండవాయు నిజము ఇది నిజము. అదినుగాక సర్పవిషము నివారణము సల్పజాలినట్టి వందు మంత్రతాంత్ర ఔషధము మహిని గలవు. వార నారీ విషము నివారణము సల్పగలజాలినట్టి మందు ముచ్చగమ్ములందు లేదు.
ఏమంటున్నావు రాధా? మామగారు 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 మనల్ని వదిలి తిరిగినారు. నాన్నగారు నాన్న 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 పిన్నతనాడే తల్లి నను వీడి దివల్మునకేగా ప్రేముడిల్ కన్నులలో పెట్టుకొని కష్టములెల్ల సకించి పెంచి సంపన్నుని చేసి తల్లిట అభాగ్యుని నన్ను నాన్న ఇక మీరు నల్బు నవక్కలవమేని తీర్చుకొనగనేతునే నాన్నగారు నాన్నగారు రాధ నాన్నగారు రాధ నాన్నగారు ఎలా ఒత్తుకోను రాధ ఎలా ఒత్తుకోను రాధ తన అభివృద్ధి కోసము సదా చెడువాడు తండ్రి పునతన మేలు కనుగొని ప్రమోదమునందెడువాడు తండ్రి వయ్యన తన కీడు చూచి హృదయమున కృంగెడువాడు తండ్రి జనకుడు లేని జన్మమక జన్మమే అల్యుని కెందరు దిన జనకుడు లేని జన్మమొక జన్మమే జనకుడు లేని జన్మమొక జన్మమే. ఏమిటా చప్పుడు రాధా? స్వామి ఏమిటా చప్పుడు? బయట వర్షం కురిచున్నది కదా, ఎక్కడో పిడుగు పడినట్లుంది స్వామి. పిడుగా? అమ్మయ్యో, పిడుగని నా చింతామణి తగని భయం రాధా. నేను వెళ్ళాలి రాధా. నా చింతామణి తగని భయం. నేను వెళ్ళాలి రాధా. ఎక్కడికి? చింతామణి పిడుగు. నేను వెళ్ళాలి రాధా, నేను వెళ్ళాలి స్వామి. నేను ఆడుదాన్ని అబలను ఒంటరిగా ఈ శవ జాగారము నేను చెయ్యలేను స్వామి. శవమేమో జాగరమేమో నాకేమీ తెలియలేదు. నా చింతామణి దగ్గర నేను వెళ్ళాలి రాధా. రాధా నా మాట విను రాధా. రాధా భర్తగా ఆజ్ఞాపిస్తున్నాను, అడ్డు తొలగు. అడ్డు తొలగాల? మీరు వెళ్ళడానికి వీలు లేదు రాధా. నా కోపాగ్నికి గురి కావద్దు, సంపేస్తాను. మీరు చంపినారు సరే, నేను వెళ్ళనివ్వను. రాధా వెళ్ళడానికి వీలు లేదు. నా మాటకి ఎదురు చెప్తున్నావా రాధా? లేదు స్వామి, నా మాట వినండి. ఒంటరిగా ఇక్కడ ఈ శవ జాగారం నేను చెయ్యలేను. అడ్డు తప్పుకో రాధా, మరలా చెప్పుతున్నాను. లేదు స్వామి, నా కోపాగ్ని గురి కావద్దు రాధా. తప్పుకో. నేను వెళ్ళనివ్వను. వెళ్ళనివ్వా? వెళ్ళనివ్వను. దుర్మార్గురాలా,
ఎంత నిర్దయ, ఎంత నిరాదరణ! పరమేశ్వర, ఇప్పుడు నాకు దిక్కెవరు, మొక్కెవరు, తోడెవరు, నేనెవరు? ఓసే దుర్మార్గురారా, పాపత్తురారా! నా కాపురము మంట కలుపుటకు, నా బ్రతుకును బండల పాలు చేయటకు నీవెక్కడి నుండి దాపరించితివే? జగదీశ్వర, సంసార వృక్షమునకు ఈ వేరు పురుగును ఎందుకు కొరకు సృష్టించితివయ్యా? వివేక కల్పలతలకు ఈ విచ్చు కత్తులను ఏడ కల్పించితివి? ఓ భరత ఖండమా, లేని ఈ నిర్భాగ్య సంతానం నీకెట్లు సంప్రాప్తమైనది తల్లి, ఎట్లు సంప్రాప్తమైనది? సీత, సావిత్రి, అరుంధతి, అనసూయ వంటి వారు పుట్టిన ఈ పవిత్ర గర్భమున ఈ ఉమ్మెత్త విత్తనములు ఎచ్చట నుండి ఊడిపడినవి. ఓ దేశ బాంధవులారా, మీరేమి చేయుచున్నారు? ఓ ప్రజానాయకులారా, మీరెక్కడ నిద్రపోతున్నారు? ఎందరి కాపురమును కూలిపోతున్నావో మీకు కనిపించడం లేదా? ఎందరి కులకాంతలు తమ భర్తల మొగమునకు మొగవాచి విలపించుచున్నారు, మీకు కనిపించటం లేదా? ఈ మహమ్మారులు మారణము చేయరేమి? ఈ ప్రత్యక్ష పిశాచాలను పట్టి పొల్లార్పరేమి? ఈ కప్పకూత పామును కసి మసంగరేమి? ఈ వెన్ను మాట విష ఘటికులకు విరుగుడు చూడరేమి? పవిత్రమైన దేవాలయాలలో, పరిశుద్ధమైన వివాహ మందిరాలలో ఈ పాప రాసులను, ఈ ఎంగిలి మంగములను, ఈ రోగ పంజరములు ఎదుట నిడుకొని వారు పాడే బూతు పాటలకు, బుగ్గ పోటులకు పరవశులై వారి ఎదుట నిడుకొని పళ్ళకిలించి పదులు, వందలు, వేలు, లక్షలు, చివరకు వాళ్ళ జీవితాలనే సర్వనాశనం చేయుచున్న వీళ్ళ నీచ వృత్తిని నివారించుట కల్లా, నివారించుట కల్లా. పరమేశ్వర, పరమేశ్వర, నీవైనా ఒక్కసారి కళ్ళులెత్తి మా వైపు చూడమయ్యా. వారిని కూడా మామూలు వివాహితులను చేసి మా దుఃఖములను, వారి దుర్వ్యసనములను రూపుమాపుమయ్యా, రూపుమాపు. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? నాకేమైంది? నా మీద పూలవాన కురియుచున్నది. పూలవాన కురియుచున్నది.
ఎవరది? నన్ను నన్ను ఎవరో పిలుచుచున్నారు. వస్తున్నాను, వచ్చుచున్నాను. ఎవరు? మామగారా, మామగారు పుష్పకారులై అమ్మడి వీధిన ఊరేగుచున్నారా? ఏమిటి, నన్ను కూడా రమ్మనుచున్నారా? నన్ను కూడా రమ్మనుచున్నారా? వస్తున్నాను మామగారు, వస్తున్నాను. ఒక్కసారి ఒక్కసారి నా హృదయేశ్వరుని పాదార విందములకు నమస్కరించుకొని వచ్చేస్తాను మామగారు. స్వామి, ఏమైనారు? స్వామి ఎక్కడికి వెళ్ళారు? పేడుగు చింతామణి, చింతామణి. అయ్యో భగవంతుడా, అయ్యో ఏరు దాటుటకు తెప్ప లేకుండా చేసి తిరిగి కదా. అయ్యో ఇప్పుడు నేనేమి చేయను? స్వామి వస్తున్నాను, స్వామి స్వామి, ఎక్కడికి వెళ్ళాను స్వామి? ఏమైపో రక్తం, రక్తం, భగవంతుడా, నా స్వామి దగ్గరకు నన్ను చేర్చయ్య. నా స్వామి దగ్గరకు నన్ను చేర్చు స్వామి. స్వామి వచ్చుచున్నాను స్వామి. అనసూయమ్మ గారు నా కళను దీవించి నన్ను ఆశీర్వదించి నాకు ఒక 100 రూపాయల కానుక ఇచ్చారు. వారిని ఆ 7 కొండల వాడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. తిరుపతమ్మ పాత్రధారి, బేతపొడి వాస్తవ్యులు సిహెచ్ చెవుల నరసింహారావు గారు, మా అన్నయ్య గారు నా కళను ఆశీర్వదించి నాకు ఒక 100 రూపాయల కానుక ఇచ్చారు. వారిని ఆ స్వామి చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. విజయవాడ వాస్తవ్యులు గుమ్మడి కళాపీఠం ఆర్గనైజర్ ఆంటోనీ గారు నన్ను దీవించి నాకు ఒక 200 కానుక ఇచ్చారు. వారిని ఆ పరమేశ్వరుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఒక కళాభిమాని నా కళను దీవించి నన్ను ప్రోత్సహించి నాకు ఒక 100 రూపాయల కానుక ఇచ్చారు. వారిని సర్వేశ్వరుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను.
కృష్ణయ్య, నీవు నడయాడిన చోట గడ్డి పోచగానే నా జన్మింప చేయక ఈ పాడు వృత్తి యందు నాకేలా జన్మమిచ్చితివయ్యా? కృష్ణ 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 నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసినయ్యా కృష్ణయ్యా. నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసినయ్యా కృష్ణయ్యా. వేణువు విందామని నీతో ఉందామని ఈ రాధ వేచేనయ్యా రావయ్యా. గిరిధర మురహర రాధ మనోహర నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా కృష్ణయ్యా రావయ్యా. కృష్ణయ్య వాసుదేవ పరంధామ, నీవు వచ్చే చోట నీవు నడిచే బాట మమతల దీపాలు వెలిగించాను, మమతల దీపాలు వెలిగించాను. పదములు కడగాలని కుశలము అడగాలని కన్నీటి కెరటాలు తరలించాను. గిరిధర మురహర నా హృదయేశ్వర ఒకసారి దయచేసి దాసిని దయ చూడరా, ఒకసారి దయచేసి దాసిని దయ చూడరా. కృష్ణయ్య 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 ఓ కృష్ణయ్య 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 ఓ కృష్ణయ్య ఓ కృష్ణయ్య ఓ కృష్ణయ్య. నిలుమా మధుసూదన నిలుమా మధుసూదన నన్ను వీడి పోబోకుమా. నిలుమా మధుసూదన కనిపించి కనరావిదేమి, కనిపించి కనరావిదేమి. నిలుమా మధుసూదన నిలుమా మధుసూదన జగమేలే పరంధామ, జగమేలే పరంధామ. స్వామి ఇది న్యాయమా? కృష్ణ పోవకుమా నన్ను వీడకుమా, కృష్ణ పోవకుమా నన్ను వీడకుమా. నిన్ను చూడనిదే మనలేను సుమా, నిన్ను చూడనిదే మనలేను సుమా. ఈ కృష్ణ పోబోకు కృష్ణ పోబోకు కృష్ణ పోబోకుమా. మౌనులు సంతతమున్ భజింప కనిపింపన్బోని నీ వెటులో రానే వచ్చితివి మద్గృహంబునకు. ధర్మం వేచనన్ వచ్చి నీదానను రమ్ము రమ్ము చనకు ఈ దాసిని కటాక్షింపుము.
కృష్ణ దేవకీ నందన కృష్ణయ్య, నేను ఈ పాడు వృత్తి ఎందు జన్మమెత్తితిని కావున మా అమ్మ ప్రోద్బలముచి ఈ నీచ వృత్తి ఎందు నేను చరించుచుంటినే కాని నా మనస వాచ కర్మణ నిన్ను తప్ప అన్య దైవమును నేను కొలువనే. అయినను ఈ పాపిని, ఈ భ్రష్టురాలిని ఇక నేను అనుగ్రహించవా కన్నయ్యా. పాపిని పాపిని భ్రష్టురాలను అతి బానిసనై బహునీచ వృత్తిలో రేపులు మాపులు బడి చరించిన మాటయే నిక్కువము. ఆ పాపపు దారి త్రొక్కను, ఇంకా ఆ పాపపు దారి త్రొక్కను భవచ్చరణాబ్జయుగంబు సాక్షిగా నాపై ప్రేమ నిలిపి ఎదునాడనా కృష్ణ తరింపచేయవే కృష్ణ. కృష్ణయ్య, ఈ పాడు వృత్తి ఎందు జన్మము కావలియును నేను నిన్ను కోరుతున్నా స్వామి. నీవే నన్ను ఈ మురికి కూపమునందు జన్మింపచేసి నీ యందు భక్తి భావాన్ని నాలో ప్రేరేపించి ఇప్పుడు ఇట్లు దోబూచులాడుట పాడియవు నా పరంధామ. నీవిక్కడ ఎక్కడో ఉన్నావు, నాతో దోబూచులాడుచున్నావు. ఇప్పుడే కదా స్వామి నీ దివ్యమంగళ విగ్రహాన్ని నా కనులారా గాంచితినే. అంతలోనే అంతర్ధానమైపోయితివా కన్నయ్యా. కృష్ణయ్య, నేను ఈ పాడు వృత్తి ఎందు చరించుట వలన ఎంతమంది భార్యలు తమ తమ భర్తల ముఖములకు ముఖం వాచిది వంబునకేగినారు, ఇంకెంతమంది ఆస్తిపాస్తులు కోల్పోయినారు, ఇంకెంతమంది నడివీధి పాలైనారో కదా స్వామి. ఒక్కసారి నీ దివ్య దర్శన భాగ్యము నాకు కల్పించి నన్ను నీలో ఐక్యం చేసుకో తండ్రి. కృష్ణయ్య, నీ కరుణా కటాక్ష వీక్షణము నా మీద లేని నాడు, నీ కరుణా కటాక్ష వీక్షణము నా మీద లేని నాడు నాకు ఈ జన్మే నిరర్థకము. కృష్ణ కృష్ణ పరంధామ వాసుదేవ, నీవిక్కడే ఎక్కడో ఉన్నావు. ఒక్కసారి నీ దివ్య సందర్శన భాగ్యం నాకు కల్పించు తండ్రి. ఈ మౌనము నేను భరించలేను మాధవ, ఈ మౌనము నేను భరించలేను స్వామి. మాధవ మౌనమా మాధవ మౌనమా మాధవ మౌనమా కనరావా దేవా కనరావా దేవా మాధవ మౌనమా. కృష్ణయ్య, మాధవ మధుసూదన మాధవ మధుసూదన కనరావా దరిచేర్చవా నన్ను సోకేపనాయమా రావా దేవా రావా దేవా మాధవ మౌనమా కనరావా దేవా కనరావా దేవా మాధవ మౌనమా. మాధవ మాధవ మాధవ. అదిగో తలుపు చప్పుడు వచ్చినది ఆ శ్రీకృష్ణ భగవానుడి నేడుతో మీరా